నమస్తే అండి అందరికీ. నేను మీ ఐషు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకున్నంతలో నాకు నచ్చినట్టుగా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని నేను ఎలా జరుపుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి చూసేయండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ముందు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. ఇంకా రేపు వరలక్ష్మి వ్రతానంగా ఈ రోజు నైట్ బయలుదేరి వచ్చామన్నమాట. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ తొందరగా రానిది అసలు నన్ను. రేపు వెళ్దూలే ఎల్లుండి వెళ్దూలే అని చెప్పని రోజు అట్లాగే గడిపేస్తుంది అనమాట. ఇంక వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేసుకోవడానికి నాకు కుదరలే అని చెప్పనేసి వెళ్ళేటప్పుడు ఇంట్లో దుప్పట్లు కటన్లు అవన్నీ ఉతికేసుకొని ఇల్లు మొత్తం నీట్ గా చేసుకొని వెళ్ళాను. పూజా రూమ్ మాత్రం ఏం క్లీన్ చేసుకొని వెళ్ళలేదు. వచ్చిన తర్వాతే నీట్ గా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను. గురువారం నైట్ మేము వచ్చేసరికి 8:30-9 అయ్యింది. ఇంకా వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంది. మా ఆయన మీద వదిలేసి వెళ్ళేసరికి నేను ఊరెళ్ళి వచ్చేసరికి నా కోసం మా ఆయన ఎదురు చూసినా చూడకపోయినా ఇంట్లో బట్టలు అంట్లు మాత్రం నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంక ఇంటికి రాగానే ముందు ఆ షింక్ లో గిన్నెలు చూసేసరికి నాకు అసలు మనశ్శాంతి లేదు. ఇంకా గిన్నెలన్నీ బయట వేసుకొని తోమేసి ఇల్లంతా ఊడ్చి తుడిచేసుకున్నాను. ఇంకా హర్షకు కూడా టిఫిన్ పెట్టేసి వాడిని నిద్ర ముంచేసా. నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకెందుకులే మళ్ళీ పొద్దున్నే అన్ని పనులు అంటే ఒక్కదాన్ని చేసుకోలేనులే. అయినా శుక్రవారం రోజు పూజ గది శుభ్రం చేసుకోం కదా అని ఇంకా ఓపిక చేసుకొని మళ్ళీ స్నానం చేసేసి వచ్చి పూజా రూమ్ మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకొని దేవుని పటాలన్నీ తుడిచిపెట్టేసుకొని ఇంకా ఒకసారి ఇలా గుమ్మానికి కూడా పసుపు రాసి కుంకుమ పెట్టేసుకొని ఇలా పిండితో అయితే ముగ్గు వేసుకుంటున్నా. ప్రయాణం చేసి వచ్చేసరికి అస్సలు ఓపిక లేదు. సరే పూజా గది వరకు శుభ్రం చేసుకొని ఈ గుమ్మానికి పసుపు రాసుకోవడం తోరణం కట్టుకోవడం ఇవన్నీ పొద్దున్నే చేసుకుందాంలే 4 గంటలు లేచి అనుకున్నా. మళ్ళీ పనులు పొద్దున్నే ఉంటాయి కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకులే కొన్ని అన్నా చేసేసుకుంటే పొద్దున్నే కొన్ని పనులు తగ్గిపోతాయి అని చెప్పని ఇంకా నైటే ఇలా గుమ్మానికి పసుపు రాసుకొని ఇంకా అలా కొన్ని పనులు అయితే చేసేసుకున్నా. ఇక్కడ నేను ఈ పనులు చేసుకునేటప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 11:30-12 అవుతుంది దగ్గర. నా కోసం మా హర్ష కూడా నిద్రపోకుండా మేలుకొని మరీ కూర్చున్నాడు. వాడు నా తోకెళ్ళే ఉంటాడనమాట. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. నేను పక్కన ఉంటేనే నిద్రపోతాడు. ఇంక వాడిని నిద్ర ముంచినా గానీ నేను పడుకోనని చెప్పనేసి నాతోనే తిరుగుతా ఉన్నాడు నేను పడుకున్న దాకా. ఇంకా రాత్రిపూటే వాకిలి గడిగేసి ముగ్గేసి ఈ పనులన్నీ చేసుకుని పడుకునేసరికి 12:30 అయిపోయింది. వాడు కూడా నాతో పాటు అప్పుడు దాకా ఉండి అప్పుడు నిద్రపోయాడు. ఇంక ఈ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు ఉదయం పూట తీసింది. ఈ తోరణాలు అవి కూడా రాత్రిపూటే కట్టేసుకుందాంలే అనుకున్నాను కానీ ఇంక అప్పటికే లేట్ అయిపోయిందని పడుకున్నాము. ఇంకా ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడైతే మామిడి ఆకులతోటి తోరణం కట్టుకుంటున్నాను. మామూలుగా అయితే ఒక్కొక్క ఆకు సపరేట్ గా చేసి ఆకుని ఇలా తోరణం లాగా కట్టి దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని కట్టుకుంటే చూడటానికి చాలా బాగుండేది. అలా చేద్దాం అనుకున్నా గానీ అంత టైం లేదు అసలు. ఊరెళ్ళకుండా ఉన్నట్టయితే ముందు రోజు ఖాళీగానే ఉండేదాన్ని కాబట్టి నేను అనుకున్నట్టుగానే తోరణం అయితే రెడీ చేసుకుని గుమ్మానికి కట్టుకునేదాన్ని. కానీ ఇంకా టైం లేకపోయేసరికి ఇలా చిన్న కొమ్మలు చేసి దారానికి అక్కడొకటి కట్టేసి తోరణం లాగా ఇంకా గుమ్మానికి కట్టేసా. ఆడవాళ్ళకి తల నిండా పువ్వులు పెట్టుకొని నుదుటిని బొట్టు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని చూడటానికి ఎంత నిండుగా అయితే ఉంటారో నాకు ఇల్లు కూడా అంతే నిండుగా ఉంచుకోవడం నీట్గా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టము. నాకు ఏదన్నా పనులు చేయడానికి ఇంట్రెస్ట్ వచ్చినా రాకపోయినా ఇంట్లో పనులు చేయడానికి మాత్రం చాలా ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఇంట్రెస్ట్ తెచ్చుకొని మరి నిండుగా ఉండేలాగా చేసుకుంటాను. ఇంకా ఇలా పండుగలు వచ్చినాయి అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నేను రెడీ అవటం కంటే కూడా నేను చాలా సింపుల్ గానే ఉంటాను. అలా రెడీ అవ్వాలి ఇలా రెడీ అవ్వాలి అని అంత ఆర్భాటంగా అయితే ఏం రెడీ అవ్వను. చాలా సింపుల్ గా ఉంటాను. నాకు ఎందుకు అట్లా సింపుల్ గా ఉంటేనే ఇష్టం. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి చీర కడదామని చెప్పనేసి బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకొని ఇలా రెడీ చేసుకుంటున్నాను. అసలు నేనేమనుకున్నానంటే ముందు రోజు నైటే అమ్మవారిని చీర కట్టేసి మొత్తం అలంకరించేసి పువ్వులు అవన్నీ సెట్ చేసేసుకొని డెకరేషన్ చేసేసుకొని పెట్టుకుంటే ఉదయాన్నే అమ్మవారి ఫేస్ అలంకరించేసి దీపారాధన చేసుకుని ప్రసాదాలు చేసుకొని పెట్టుకుంటే అయిపోయిద్ది. మళ్ళీ అన్ని ఒకేసారి అంటే హడావుడిగా ఉంటుంది అనుకున్నాను. అలా అనుకొని ఊరి నుంచి వచ్చేటప్పుడు పూజకి కావాల్సిన పువ్వులు కాయలు తాంబూలానికి సంబంధించివి అన్ని ఒకేసారి కొనుక్కొని వచ్చాను. కానీ అమ్మవారి ఫేస్ తీసుకురావటం మర్చిపోయాను. ఇంకా అందుకనే ఉదయాన్నే ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట. అమ్మవారిని రెడీ చేసుకోవడానికి మామూలుగా అయితే శారీ కడదాంలే అని చెప్పనేసి నా దగ్గర వేరే శారీ ఉంటే చిన్నది ఫస్ట్ దాంతో ట్రై చేశాను. అదేమో శారీ పెద్దది అయిపోయింది. ఇక్కడ నేను అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికేమో హైట్ చాలా తక్కువగా ఉంది. మనం మంచిగా శారీ కట్టాలి అంటే ఒక పెద్ద బిందె లాంటిది చూసుకొని దాని మీద ఒక చిన్న బిందె పెట్టి ఇలా కొబ్బరికాయ పెట్టేసి పెడితే అమ్మవారికి చీర కడితే చాలా నిండుగా బాగుంటుంది. పెద్ద చీర అయినా సరే. ఇంకా అంత హైట్ సెట్ చేయడానికి నా దగ్గర అంత పెద్ద బిందులు అయితే ఏమీ లేవు. ఇంకా అందుకని ఇంట్లో ఉన్న చిన్న వాటితోటి ఇలా ఈ కొంచెం హైట్ ఉన్నది ఇలాగైతే రెడీ చేసుకున్నా. యాక్చువల్లీ నేను వేరే శారీ
కడదామని చెప్పనేసి పక్కన పింక్ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని శారీ లాగా కడదాంలే అని చెప్పనేసి అనుకున్నాను. నా మైండ్ లో అదే ఉంది. హైట్ తక్కువైపోయి ఆ శారీ పెద్దదైపోయి ఇంకా వేరే ఆప్షన్ లేక ఇంకా ఈ బ్లౌజ్ పీస్ తో ఇలా సెట్ చేసా. లేకుంటే లుక్ వైజ్ గా చూడటానికి బాగుండేది, ఇంకో శారీ ఏదన్నా సెట్ చేసేదాన్ని. కానీ అప్పటికి 8:30 అయిపోయింది. మళ్ళీ ప్రసాదాలన్నీ రెడీ చేసుకోవాలి, ఇక్కడే టైం అంతా అయిపోతుందని చెప్పనేసి ఇలా సింపుల్ గా ఈ బ్లౌజ్ పీస్ తో అయితే ఇలా రెడీ చేసా. చాలా మంది వరలక్ష్మి వ్రతానికి కలశం పెట్టుకుని పూజ చేసుకుంటారు కదా. మా అత్తయ్య వాళ్ళు పెట్టుకుంటారో లేదో నాకైతే తెలియదు, కానీ మా అమ్మ వాళ్ళ సైడ్ మా ఇంట్లో ఎప్పుడు పెట్టలేదు కలశము. అందుకే కొబ్బరికాయని కలశం లాగా ఏం రెడీ చేయకుండా అమ్మవారిని పెట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను కదా, అది వెయిట్ కోసం లోపల కొన్ని బియ్యం పోసుకున్నాను. దానిపైన పొడవుగా ఒక గిన్నె తీసుకొని కొబ్బరికాయ పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా అందులో కూడా కొన్ని బియ్యం పోసుకొని అమ్మవారిని పెట్టుకుంటాం కదా, ఇంకా అందుకని కలశం అలవాట్లేదని చెప్పనేసి ఆ బియ్యంలోనే కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, పువ్వులు అన్ని వేసి ఆ కొబ్బరికాయ పెట్టేసి ఆ కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ ని ఇలా అలంకరించాను. ఇక్కడ వచ్చేసి గడపకు వేసుకునే ఆర్టిఫిషియల్ దండ లాంటివి ఉంటాయి కదా, దాంతో అయితే ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఈ దండను సెట్ చేయడానికి అటు మార్చి ఇటు మార్చి ఎన్ని రకాలుగా మార్చాను. అంటే కిందకి ఇలా వదిలేస్తేనే బాగుంటుందా, లేదా ఇలా మెలికి వేసి పెడితే బాగుంటుందా, లేకపోతే ఇలా పైకి చుడితే బాగుంటుందా అని చెప్పి రకరకాలుగా ట్రై చేసి లాస్ట్ కి ఇలా అయితే సెట్ చేశా. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అమ్మవారికి కొన్ని గాజులు వేసాను. ఇంకా అంతకంటే ఎక్కువ వేస్తే వెయిట్ అటు ఇటు జారిపోతుంది అని చెప్పనేసి కొన్ని గాజులే వేసాను. శారీ కట్టినట్టయితే ఆ చివరి కొంగులు పైకి ఇలా మడిచి పెట్టేస్తే చూడటానికి బాగుండేది. ఇంక ఈ కర్ర పెద్దదైపోయేసరికి చివరిన ఏదో ఇంకా ఎక్స్ట్రాగా కర్ర కనిపిస్తున్నట్టు ఉందని చెప్పనేసి అలా పువ్వులతోటి ఇంకా అలా సెట్ చేసేసా. చాలా మంది వరలక్ష్మి వ్రతానికి కాసు తీసుకొచ్చుకొని పూజ చేసుకొని కట్టుకుంటారు కదా, బట్ మాకు అంత స్తోమత లేదు. అందరిలాగా బంగారు కాసు తీసుకొచ్చి అమ్మవారికి వేసుకొని పూజ చేసుకుంటేనే వరలక్ష్మి వ్రతం చేసినట్టు అని అనుకోకుండా అవేమీ లేకపోయినా నాకున్నంతలో నాకు వచ్చినట్టుగా నచ్చినట్టుగా మనస్ఫూర్తితో భక్తితో అయితే పూజ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంకా వీడియో విషయానికి వస్తే ఫైనల్ గా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను. నేను చాలా సింపుల్ గా ఉంటాను అని చెప్పాను కదా, జ్యువెలరీలు అట్లాంటివి కూడా నేనేం పెద్దగా వాడను. అందుకోసమే అమ్మవారికి వేయడానికి కూడా ఇక్కడ నా దగ్గర జ్యువెలరీ సెట్స్ అయితే ఏమీ లేవు. ఇంకా అమ్మవారి మెడలో కొంచెం బోసిగా ఉంది అని చెప్పనేసి ఇంతకు ముందు హర్ష ఉండి ఒకటి బగలు కొడితే ఆ కాయిన్స్ అన్ని ఒక డబ్బాలో వేసి పెట్టే, ఇంకా వాటిలో 5 రూపీస్ కాయిన్స్ అన్ని ఎత్తికి తీసి ఆ 5 రూపీస్ కాయిన్స్ అన్నిటితో కలిపి ఇలా అమ్మవారికి దండలాగా అయితే చేసా. అసలు ఈ దండ రెడీ చేయక ముందు అయితే అమ్మవారిని అయితే బాగా రెడీ చేసుకున్నాను, కానీ జ్యువెలరీ వేయటానికి అసలు నా దగ్గర ఏం లేవే, చాలా బోసిగా ఉంది అనుకున్నా. ఈ 5 రూపీస్ కాయిన్స్ తోటి దండ చేసి అమ్మవారికి అలంకరించానో లేదో చాలా అంటే చాలా లుక్ వచ్చింది. ఉన్న వాళ్ళైతే ఇత్తడి గిన్నెల్లో ప్రసాదాలు చేసి వెండి గిన్నెల్లో పెట్టి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. ఇంకొంచెం ఉన్న వాళ్ళైతే వెండి విగ్రహాలు, బంగారపు విగ్రహాలు కూడా తెచ్చుకొని అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు మనం చేయలేకపోతున్నామని అనుకోకూడదు. మీకు విషయం చెప్పనా, మన పిల్లలు అందంగా లేరనో, అల్లరి చేస్తున్నారనో, మాట వినట్లేదనో మన పిల్లల్ని మనం దూరం పెడతామా? ఆ అమ్మవారికి మనందరం కూడా పిల్లల లాంటి వాళ్ళమే, అందరినీ ఒకేలా చూస్తుంది. భక్తి శ్రద్ధలతో నిష్ఠగా పూజ చేసుకుంటే అమ్మవారి కృపా కటాక్షాలు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకోవాలి. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం నాకు చాలా స్పెషల్. ప్రతి సంవత్సరం అయితే పూజ గదిలో ఉండే లక్ష్మీదేవికి ఎలా అయితే అలంకరించుకున్నానో అలాగే అలంకరించుకొని పూజ చేసుకునేదాన్ని. కానీ ఈ సంవత్సరం ఈ అమ్మవారిని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారు అయితే చూడటానికి చక్కగా నిండుగా చాలా అందంగా ఉన్నారు. ఇంకా అమ్మవారిని పెట్టుకున్నాం కదా, ప్రసాదాలు కూడా సింపుల్ గా గారెలు, పులిహోర, దద్దోజనం, పూర్ణాలు, పొంగలి, తాంబూలం, చీర, జాకెట్ అన్ని పెట్టేసుకొని పసుపు కుంకుమ కూడా పెట్టుకొని మంచిగా అయితే ఈ సంవత్సరం పూజ చేసుకున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం ముత్తైదులను పిలిచి ఒక 11 మందికి ఇంటి దగ్గర తాంబూలం ఇచ్చి, అలాగే ఈవినింగ్ టైంలో అమ్మవారి గుడికి కూడా వెళ్ళి గుడిలో కూడా కొంతమందికి తాంబూలాలు ఇచ్చాను. ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్ గా ఉన్నట్టు ఉంటుంది. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కూడా నాకు తెలుస్తుంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.